నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తేమా. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. నమస్తేమా. ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. సో మీ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. సో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్? ముందుగా ఒక్కసారి మీ పరిచయం మనం ప్రేక్షకులకి చేద్దాము. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ప్రాక్టీస్ లో అనేది ఒక్కసారి నాకు చెప్పండి. అలాగే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను షమానిక్ హీలర్ అని అన్నాను. రకరకాల హీలింగ్ పద్ధతులు కూడా నేర్చుకున్నాను అనేది నాకు తెలిసినటువంటి విషయం. మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నాం. సార్ ప్రేక్షకులకు కూడా చెప్తాం. జ్యోతిషం అనేది నాకు మా నాన్నగారితో వచ్చిందమ్మా. వంశపార్యపరంగా వస్తుంది. ఆయన వల్ల నాకు జ్యోతిషంలో వచ్చింది. ఆ తర్వాత నేను వాస్తు నేర్చుకోవడము, జ్యోతిషం రకరకాల నిపుణులతోటి నేను శిష్యరికం చేయడము, ఆ తర్వాత హీలింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చేయడము. గత 15 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను నేను. అద్భుతం అద్భుతం. అయితే హీలింగ్ లో కూడా నేను డాక్టరేట్ తీసుకున్నాను. ప్రాణిక్ హీలింగ్ అని, రేకి అని, షమానిక్ హీలింగ్ అని. షమానిక్ హీలింగ్ ఇదైతే నేనైతే కొత్తగా వినటం అండి. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏంటండి షమానిక్ హీలింగ్ అంటే ఏంటి? ఇది హీలింగ్ అంటే 4 పిల్లర్స్ అమ్మా. ఏ హీలింగ్ అయినా ఒకటే. మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి, రెండోది ఏంది మన ఆరా క్లీనింగ్ చేసుకోవడము, మన చక్రాలు యాక్టివేట్ చేసుకోవడము. ఇది 4 రకాల పిల్లర్స్ ఉంటాయి హీలింగ్ పద్ధతి. ఇదే రకరకాల టెక్నిక్లు, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క టెక్నిక్లు, స్పెషలైజేషన్ అనుకోవచ్చు. అద్భుతం అద్భుతం. ఆరాన్ కూడా మీరు చెక్ చేస్తారు కదా? అవునమ్మా. మీ ఆరా మిషన్ అడ్వాన్స్డ్ ఉంది. అందులో మన చక్రాలు ఎలా ఉన్నాయి, మనకు ఏ ఆరా మనలో ఉంది, నెగిటివ్ ఎంత ఉంది, పాజిటివ్ ఎంత ఉంది, ఏమైనా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంటే దానికి ఏం రెమెడీ చేయాలి, అవన్నీ మనకు ఆరా మిషన్ తోటి చెక్ చేయొచ్చు. ఇంకోటి ఆరా మిషన్ తోటి ఒక బిల్డింగ్ ని కూడా చెక్ చేయొచ్చు. ఎలా ఉంది మనం మనిషి కూర్చొని చెక్ చేయడం ఒక పద్ధతి. ఇంకోటి ఒక ఫోటో పెట్టి కూడా చెక్ చేయొచ్చు. దానివల్ల మనం ఏం చర్యలు తీసుకోవాలి, రెమెడీ చేసుకుంటే దానికి సరిపోతుంది. బ్యూటిఫుల్. అయితే ఆరాకి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడదాము. అంతకన్నా ముందు మరి ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా కూడా మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది కూడా. ఎన్ని ఏం చేస్తున్నా కూడా సమస్య మీద సమస్య రావటం అనేది మరి కలియుగ ప్రభావం అనుకోవచ్చో మరి ఏమో తెలియదు, కానీ దానికి సమస్యలు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఆర్థికపరమైన సమస్య. ఇంకా ఆర్థికం ఉందంటే అది హెల్త్ ని నాశనం చేస్తుంది, అన్ని రకాల కుటుంబం మొత్తము దాని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు మనిషి అంటే ఇంధనం, డబ్బుతోటే ఇంధనం, మనిషికి ఇంధనం. ఒక వెహికల్ కి ఎలా పెట్రోల్ అవసరమో మనిషికి డబ్బాలు అవసరం, కంపల్సరీ అవసరం. కాలు బయట పెడితే డబ్బు కావాలి. ప్రతి కొనాలన్నా ఏది చేయాలన్నా డబ్బు అవసరం. డబ్బు చుట్టే తిరుగుతుంది ఈ రోజు. అయితే అది అవసరం ఎంతలా ఉందంటే వాల్యూ ఇవ్వాలన్నా కూడా మన దగ్గర డబ్బు ఉండాలి. ఇప్పుడు అలా అయింది. అసలు అమ్మో చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది. అయితే ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని భరించలేక తాళలేక వచ్చేటటువంటి కాల్స్ కూడా ఎన్ని కాల్స్ వస్తాయండి. 100 కాల్స్ వస్తే అందులో 90% మాకు ఆర్థిక సమస్యలు. ఎందువల్ల ఇంతలా పెరిగాయి ఈ మధ్య? దీనికి మీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు జ్యోతిష పరంగా మనకు టైం అనేది అందరికి నడుస్తూ ఉంటుంది. ఆ టైము కలిసి రానప్పుడు వ్యాపారాలు సాగకపోవడము, ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతుంది. సర్వసాధారణం. మనము పెద్దలు చెప్పిన పద్ధతి సాధన, అది ఒక సాధన అనేది మనిషికి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు డబ్బు అన్నారు కనుక మనము ప్రతిరోజు మనకు శుక్రహోర వస్తుంది, 3 సార్లు వస్తుంది. ఆ శుక్రహోరలో లక్ష్మీ సాధన, చక్కగా దీపం ముట్టించి శుక్రవారంలో ఒక పూట 3 సార్లు వస్తుంది కదా, ఎవరికి ఎలా టైం దొరుకుతుందో అలా వాళ్ళు చక్కగా దీపం ముట్టించి శ్రీ సూక్తమే కానీ, ఇప్పుడు సౌందర్య లహరిలో 57వ శ్లోకం అమ్మవారు ధనాన్ని ఇచ్చేది. ఆ ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు, జీవితం మారిపోతుంది. సౌందర్య లహరిలో 57వ శ్లోకం.
శ్రీ సూక్తం, ఇది డబ్బుకు. ఇంకోటి అన్ని రకాల సమస్యలు కూడా అధిగమించాలంటే అదే శుక్రవారంలో విష్ణు సహస్రనామం చదవడం, లలిత సహస్రనామం చదవడం, ఇలా చదివితే ఆ శుక్రవారం 1 గంట ఉంటుంది. మనకు పంచాంగంలో ఉంటుంది, మనం డిస్క్రిప్షన్ లో కూడా ఇద్దాం మనం. తప్పకుండా తప్పకుండా. ఇంకోటి మనం ఎక్కడ ఉన్నా కూడా గూగుల్లో ఆ డేట్ కొట్టి మన ప్లేస్ కొడితే శుక్రవారం అంటే ఆ టైమింగ్ ఇస్తారు, గూగుల్లో వచ్చేస్తుంది. అంటే తెలియని వాళ్ళ కొరకు ఆ టైంలో చక్కగా మనము దేవుడి దగ్గర కూర్చొని మనం ఆ సాధన చేస్తే కనుక బాగుంటుంది. అది 27 రోజులు చేయాలి కంటిన్యూస్ గా. చాలా చక్కగా ఫలితాలు వస్తాయి. ఎందుకనంటే 27 అంటే 27 నక్షత్రాలు. మనం మొదలు పెట్టినాక 27 నక్షత్రాలకు రోజు చేస్తే 27 నక్షత్రాల్లో సాధన చేసినట్టు అవుతుంది. మరి ఏ రోజున మొదలు పెట్టాలి? శుక్రవారం శుక్రవారం మొదలు పెడితే అలా మనకు 27 రోజులు కంటిన్యూషన్ చేసి తప్పకుండా మన సమస్యలను అధిగమించవచ్చు. కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉంటాయి. అప్పులు అంటే ఇప్పుడు దాన్ని ఆ సమస్యను అధిగమించే మార్గము భగవంతుడు కల్పిస్తాడు. ఏదో ఒక ఆలోచన అంతే. ఇలా పోతే మనకు కరెక్ట్ రూట్, ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఇలా చేస్తున్నాం ఇది తప్పు అని మనకు తెలియజేయడము ఆ భగవంతుని పట్టుకుంటే కరెక్ట్. అవకాశం దొరకటం కూడా లక్ష్మే. అవకాశం దొరకటమే అవకాశం కూడా ఇచ్చేది అమ్మవారి. ఖచ్చితంగా అవకాశం దొరకటమే లక్ష్మి. దాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఈ సాధన వల్ల ముందుకెళ్ళవచ్చు. కొందరికి లక్ష్మి ఉచ్చలో ఉంటుంది, కొందరికి మంచి అనుకూలత ఉంటుంది, కొందరికి ఉండదు. నీచపడము, శత్రుస్థానంలో ఉండడము, వాళ్ళ జీవితంలో అనుకున్నంత డబ్బులు రాదు. అంటే మీ ఉద్దేశం శుక్రుడు జాతక చక్రంలో శుక్రుడి పాత్ర చాలా బాగుంటుంది. ఎందుకంటే డబ్బు మనకు అవసరానికి మించి రావడము, అవసరమైనంత రావడము, తక్కువ రావడం, ఇవన్నీ శుక్రుడే చేస్తాడు. ఎందుకంటే ఆయనను పట్టుకొని మనం సాధన చేస్తే ఆ శుక్రవారంలో మనం ఆ సమస్య నుంచి అధిగమించవచ్చు, మనకు మేలు జరుగుతుంది. తప్పకుండా. ఇలా చాలా మంది చేశారు, ఫలితం పొందారు. తప్పకుండా శుక్రుడే మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు. అయితే ఎవరి జాతకంలో డబ్బు విషయంలో, కంఫర్ట్ విషయంలో, ఇప్పుడు రిలేషన్షిప్ అన్న శుక్రుడే, భార్యాభర్తలు. ఇంకోటి సౌత్ ఈస్ట్, ఆగ్నేయం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. సౌత్ ఈస్ట్ మనకు శుక్రుడే కనుక అధిపతి. అక్కడ పెరిగినా కూడా, అక్కడ డస్ట్ చాలా నిండిపోయి ఉన్నా కూడా మనకు డబ్బులు రావు. వాస్తు కనెక్ట్ ఉంటుంది. సౌత్ ఈస్ట్ లో మనకు ఇంట్లో అలవాటు రాగి పాత్రలు పాతకాలం నుండి ఉన్నాయి, అటుకు మీద పెడతారు. ఉంటాయి జనరల్ గా అటకలు ఉండడం. కానీ రాగి అంటే రవికి శుక్రుడికి పడదు. రాగి పాత్రలు, రాగివి ఏదైనా కూడా సౌత్ ఈస్ట్ లో అంటే ఆగ్నేయంలో ఉండడం వల్ల మనకు డబ్బు కటకట్టు ఉంటుంది. తీసేయాలి ఇమ్మీడియట్లీ. అది ఈస్ట్ పెట్టొచ్చు, పడమర తూర్పుకి పెట్టాలి. ఇంకోటి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు మనము వంటింట్లో పెడతాం, రెండు కలిపి పెట్టొద్దు, రెండుకి పడదు. ఆలుగడ్డ అంటే శుక్రుడు, ఉల్లిగడ్డ అంటే దానికి వ్యతిరేకత, అలా పడదు. మనకు ధనంకు దానికి కనెక్షన్ ఉంది. ఇంకోటి అది అందుకే చెప్తాను, చాలా మా ఇంట్లో కూడా కొన్ని సంవత్సరాలు పెట్టారు, గుర్తు అది తెలియక సెపరేట్ గా పెట్టాలి. ఇంకోటి నీళ్లు నిల్వ పెట్టద్దు. నీళ్లు నిల్వ పెడితే డబ్బు రాదు, ఆడపిల్లల పెళ్లిలు ఆలస్యం అవుతాయి. ఇది శుక్రునికి లింక్ అయి ఉంటుంది. అంటే మరి బిందెల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు, చాలా పెడతారమ్మా. ఇప్పుడు 1-2 పెడితే చాలు, చాలా పెడతారు. ఎంత కావాలో అంతే ఉంచుకోవాలి, ఆ రోజుకి మట్టుకు ఉంచుకోవాలి. నీళ్ళు నిల్వ ఉండొద్దు, చెత్త ఉండొద్దు, రాగి పాత్రలు ఉండొద్దు. ఆగ్నేయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకోటి పెరుగును, శుక్రుడు అంటే కూడా పెరుగును మన ఇంట్లో తోడు వేయాలి రోజు. ప్యాకెట్లు తెచ్చుకోవడం అనేది సర్వసాధారణంగా పనిచేసి మనకి ఎంత అవసరం, మన కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 4కి సరిపోయేంతనే పెరుగు తోడేసుకోవాలి.
ఓకే. దానివల్ల కూడా శుక్రుడు లింక్ అయి ఉంది, యాక్టివేట్ అవుతాడు ఆయన. యాక్టివేట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇట్లా చిన్న చిన్న రెమెడీస్, ట్రిక్స్ ఉంటాయండి, అవి అవును. ప్లే చేస్తే చాలు చాలా మార్పు ఉంటుంది. మార్పు ఉంటుంది, మార్పు ఉంటుంది. మన ఒక 10 రోజులు అలా చేస్తే మనకు తేడా తెలుస్తుంది. రైట్ అండి, చక్కటి రెమెడీస్ చెప్పారు. డెఫినెట్ గా ఇవి ఫాలో చేస్తూ నిత్య దైనందిన జీవితంలో చేసేటటువంటి చిన్న చిన్న మార్పులు మేజర్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి. అవునమ్మా. రైట్, అద్భుతంగా వివరించారండి. డెఫినెట్ గా మన వాళ్లకు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అవును. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా వాళ్ళకి పొంది ఆ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చాలా అద్భుతంగా నాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.